అంటే నిన్న ఎపిసోడ్ మొత్తం కూడా మన ఓటు నామినేషన్ ప్రాసెస్ జరిగింది అన్న. నేను నామినేషన్ ప్రాసెస్లో హైయెస్ట్ ఓటింగ్ నాగమణికంట పడ్డది. సో అంటే వాళ్ళందరూ కూడా ఒకటే పాయింట్ చెప్తారు, నువ్వు ఒక్కసారి ఒక్కొక్క మాట మారుతున్నావు, ఒకసారి ఏమో నువ్వు సాక్రిఫైస్ అంటావు, లోపలనేమో నేనే వదిలేసి అంటావు. అంటే డబుల్ మీనింగ్, అంటే ఫ్లిప్ అవుతున్నాడు, మాట ఫ్లిప్ అవుతున్నాడు అనే విధంగా గురించి మాట్లాడారు. అంటే ప్రతి ఒక్కరు మన ప్రేరణ నామినేషన్ చేసిన భయ్య నాగమణికంటకి నోటికెళ్ళి మాట రాలేదు. అంతే, అంత పాయింట్ మాట్లాడింది ప్రేరణ. తను ఇన్ని రోజులు ఎట్లుందో నాకు తెలియదు, కానీ ఈ అసలు ఈ 2 వీక్స్ అయితే మాత్రం రఫ్ ఆడిస్తాం, అరాచకం అని చెప్పొచ్చాను. చాలా మంచి గేమ్ ఆడుతుంది. సో నైట్ కూడా నేను నైట్ మొత్తం లైవ్ చూసాను. నిన్న నామినేషన్ తర్వాత ప్రేరణకు ఒక మంచి ఎలివేషన్ దొరికింది భయ. అంటే నబీల్ సహజంగా నబీల్ ఏమన్నారంటే అసలు గేమ్ ఆడలే ఫస్ట్ వీక్ అన్నారు, కానీ నబీల్ పర్ఫార్మెన్స్ కానీ, ప్రేరణ పర్ఫార్మెన్స్ కానీ, ఎస్పీ పర్ఫార్మెన్స్ కానీ నిజంగా కొద్దిగా ఒక లెవెల్ ఆఫ్ మించిపోయిన ఫీలింగ్ కలిగిందన్న. సో నిజంగా నిన్న నబీల్ అనే వ్యక్తి మన ఆదిత్యం క్లోజ్ ఉంటాడు, అట్ ద సేమ్ టైం మన ప్రేరణ క్లోజ్ ఉంటాడు. ఆదిత్యం ఏమో ప్రేరణ గురించి నెగిటివ్ చెప్తాడు, ప్రేరణ ఏమో ఆదిత్యం నెగిటివ్ వస్తుంది. కానీ ఇవన్నీ వింటుంది మాత్రం నబీల్. అంటే నబీల్ అన్నింటి మంచిగా బ్యాలెన్స్ చేస్తున్న ఫీలింగ్ వచ్చిందన్న. సో నేను చెప్తాను, నిన్న ఒక పాయింట్ అన్న నాకు అనిపించింది, నేను లైవ్లో చూసిన, మేబీ బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏకపోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. బిగ్ బాస్ ఎందుకంటే అనుకుంటున్న ప్రతిసారి నాగమణికంటని సేవ్ చేద్దాం అన్న ఫీలింగ్లో ఉన్నాయన్నమాట. మీరు చూడు, ప్రజలు కూడా అదే కోరుకుంటారు, సింపతి కావాలి, సో ఆయన నుంచి ఏదో కావాలని కోరుకుంటారు. ఒక్కోసారి నిన్న జరిగిన ఒక లైవ్ మీరు చూస్తుంటే మాత్రం 100% ఆ చూసిన ఎప్పుడైనా నాగమణికంట ఫ్యాన్స్ అనగానే అరే ఏంద్రా నాగమణిక ఇంత సైకో అన్న ఫీలింగ్ వెళ్తుంటాం అన్న. ఆ లైవ్ మీరు చూడండి. సో నాగమణిక క్లోజ్ వెళ్తుంటాడు అంటే రోజైతే తన నామినేట్ చేస్తాడు అంటే తనతో చెడు బయటకు వెళ్ళిపోవాలంటే తను ఫ్రెండ్షిప్ చేస్తారు ఎప్పటికీ ఎప్పుడైనా చూడండి. అంత మన బేబక్కతో కానీ, మన శేఖర్ భాషతో, అభివైన నవీన్తో కానీ, విష్ణుప్రియతో, అంటే ఒకరిని బ్యాడ్ చేయడం కోసం తను ఫ్రెండ్షిప్ చేస్తుంటామట. సో అందులో తనతో ఎవరు సుపతి గారైనా మన సీత కానీ, కిరాక్ సీత కానీ, మన విష్ణుప్రియ కానీ, నయని కానీ, వీళ్ళతో ఒక సపరేట్ బ్యాచ్. మన పృథ్వీ కానీ, మన నిఖిల్ కానీ, తన ప్రేరణ కానీ, సో వీళ్ళంతా ఒక సపరేట్ బ్యాచ్ ఉన్నది. మన మణికంట క్లోజ్ ఎవరు అంటే ఒకటి నబీల్. సో నబీల్తో కూడా నైట్ గొడవ 2 సార్లు గొడవడుతున్నాడు, ఒకసారి అంటే 2 సార్లు గొడవడుతున్నాడు. నైట్ టైం నార్మల్గా అందరితో మాట్లాడుతుంటే అరే నామినేషన్స్ ఏంద్రా అట్లా నువ్వు డిపెండ్ చేసుకోపోయలే అని ఒక మాట అంటాడు అన్నమాట నబీల్. అరే నువ్వు అంత మాట్లాడకరాను అంటే నీకు హెల్ప్ చేసడం కూడా తీరుతుంటాడు అన్నమాట. నాకు అర్థం కాదు, అంటే అక్కడ ఏంది ఇంత ఇన్మెచ్యూర్, ఇంత సైకోలాగా ఉన్న ఫీలింగ్ వస్తుండే. అక్కడ వెంట కూడా బిగ్ బాస్కి ఏమంటే బిగ్ బాస్ని అప్పుడప్పుడు పిచ్చోన్ లాగా చేస్తా, కొద్దిగా క్షమించున్నాను అంటే ఇండైరెక్ట్గా తను ప్రజలకు చెప్తున్నమాట. నేను కొన్నిసార్లు పిచ్చోన్ చేస్తాను, నన్ను నమ్ముండి ఒక వీక్లో నమ్మండి ప్రతిసారి అన్న ఒక వారం సేవ్ చేయండి, ఒక వారం మీరు మణికంటనే తిడుతున్నారు అంటే చూడన్న, సింపతి చేసే వాళ్ళకి ఓట్లు ప్లే చేయాలి అనుకుంటున్నారు. ప్రతి వీక్ అదే ప్రతి ఒక్క వీక్ అతనికనే తెలియదు. హాయ్ బ్రో, బిగ్ బాస్ చూస్తున్నారా సీజన్ 8? చూస్తున్నాను లైట్గా అమ్మాయిల కోసం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మణికంఠ. ఎందుకు మణికంఠ, నిఖిల్. ఎందుకు మణికంఠ నిఖిల్? మణికంఠ ఏంటంటే ఇప్పుడు మణికంఠ అన్న కొద్దిగా యాక్టింగ్ నటిస్తున్నాడు. వాడు స్వార్థమైనా పర్లేదు, 10 మందికి కొద్దిగా నవ్విస్తున్నాడు. అంటే ఏంటి స్వార్థం అంటే ఏంటి? నేనే గెలవాలి, పక్క వాళ్ళని చెడగొట్టాలి, నేను అమాయకంగా కనపడాలి, పల్లె ప్రశాంత్ లాగా మోసం చేయాలి, ఎట్టయినా నేను కూడా లాస్ట్లో 10 లక్షలు ఇస్తానని మోసం చేయాలని అక్కడ కసితో ఉన్నాడు. అంటే ప్రీవియస్ సీజన్ చూసి వచ్చి అలా చేస్తున్నాడు అంటారా? అంతే, ఇంకా ప్రతి ఒక్కరు అదే చేస్తారు. ఎవరిని ఫాలో అవుతున్నాడు అంటారు? నేను అమ్మాయిని ఫాలో. మణికంఠ ఎవరిని ఫాలో అవుతున్నాడు? అలాగా మణికంఠ అమ్మాయి పేరు ఏదో ఉందన్న, విష్ణుప్రియ ఏదో ఉంది.